ఉప్పల్ నారపల్లి మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ పనులను ఆదివారం సాయంత్రం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్ అధికారులతో కలిసి పరిశీలించారు. 2018లో ప్రారంభమైన ఎలివేటెడ్ కారిడార్ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదని, నిర్మాణ పనుల వల్ల రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని స్థానికులు మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆర్ఎండ్బి అధికారుల తీరుపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆర్ఎండ్బి మినిస్టర్గా నువ్వు దాన్ని పూర్తి చేయాలని వారి ఆదేశం మేరకు, ప్లస్ నేను ఎంపీగా రోజు భువనగిరి పోవాలంటే సగం రోజు ఏకంగా పోయాం. అవుటర్ రింగ్ రోడ్డు పోతే 75 కిలోమీటర్లు తిరిగి రావాలి. షార్ట్ కట్ అని పోతే కూడా మధ్యాహ్నం టైంలో కూడా పోతే ట్రాఫిక్ జామ్, మాకు గంట టైం పట్టేది ఇక్కడ ఆ గుంతల రోడ్లు. ముఖ్యమంత్రి గారి సూచన మేరకు చెప్పగానే వారు కోరడం, ఇలా 4 క్లోజర్ మీరు ఆఫీసర్లు కూడా చెప్పాను. ఆ కాంట్రాక్టర్ కూడా లెటర్ ఇచ్చేసిండు. 10 రోజులలో ఆ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత 1.5-2 మంత్స్లో దీన్ని టెండర్ పెట్టించి పెరిగితే 200-300 కోట్ల రేటు పెరుగుతుండొచ్చు. కానీ ముఖ్యమైన ఎలివేటెడ్ కారిడార్ ఇది యాదగిరిగుట్ట, భువనగిరి, ఆలేరు, వరంగల్, హైదరాబాద్ తర్వాత పెద్ద మహానగరం, తెలంగాణ పోరాటాల గడ్డ వరంగల్ పోయే రోడ్ ఇది. 10 నిమిషాల్లో దాటితే వరంగల్కు 1.5 గంటల్లో పోతాం.